ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామమున అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం వివరించుకుందాం. దేవుని వాక్యము కీర్తనలకు రాసినటువంటి గ్రంథము 124వ కీర్తన. మనుష్యులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండిన ఎడల, వారి ఆగ్రహము మనపై రగులు కొనినప్పుడు యెహోవా మనకు తోడై ఉండిన ఎడల, వారు మనల ప్రాణములతో మింగివేయుదురు. జలములు మనలను ముంచివేసి ఉండును, ప్రవాహం మన ప్రాణము మీదుగా పోరి యుండును. ప్రవాహములైన ఘోషించుచు జలములు మన ప్రాణముల మీదుగా పొర్లి పారియుండును అని ఇశ్రాయేలు అందురుగాక. వారి పండ్లకు మనల్ని వేటగా అప్పగింపనని యెహోవా స్తుతినందునుగాక. పక్షి తప్పించుకున్నట్టు మన ప్రాణమును వేటగాండ ఉరి నుంచి తప్పించుకొని ఉన్నది. ఉరి తెంపబడిన మనము తప్పించుకొని ఉన్నాము. భూమి ఆకాశములు సృజించిన యెహోవా నామము వలనే మనకు సహాయము కలుగుచున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియా సహోదరి సహోదరుడా, ఈరోజు మనం దేవుని వాక్యాన్ని వివరించుకుందాం. మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండిన ఎడల, మనుషులు అంటే మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మనం ఎదుగుతున్నాం, లేదా మనం ఒక పై స్థాయికి వెళ్తున్నాం, లేదా మనం ఒక స్థితిలో నిలబడుతున్నాం అని అన్నప్పుడు మనల్ని క్రిందకి లాగడానికి చూస్తూ ఉంటారు. అలాంటి స్థితిలో మనకి యెహోవా తోడై ఉండిన ఎడల, యెహోవా మనకు తోడై ఉండిన ఎడల వారు మనల్ని ప్రాణముతో మృంగివేయుదురు. జలములు మనల్ని ముంచి వేసి ఉండెను, ప్రవాహము ప్రాణముల మీదుగా పొర్లి పారిపోయింది. ఎన్ని జరిగినా సరే కానీ దేవుడైన యెహోవా మనకి తోడై ఉండిన ఎడల, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రవాహములైన ఘోషించను, జలములు తన ప్రాణముల మీదుగా పొర్లిపోరి అని ఇజ్రాయేలు అందుకుంది. ఎంత యెహోవా తోడై ఉండినా సరే కానీ 40 సంవత్సరాల పాటు ఆ అరణ్య ప్రాంతంలో నడిపిస్తున్నా సరే కానీ వారికి వచ్చినటువంటి అనుమానము లేదా ఆవగింజంతైనా ఏంటంటారండి, అపనమ్మిక వచ్చినటువంటి ఆ ఇశ్రాయేలు అనుకుంటున్నారట, ఏమని, మనుషులు మమ్మల్ని తోసివేస్తారేమో, మనుషులు మమ్మల్ని హింసిస్తారేమో, మనుషులు మమ్మల్ని బాధ పెడతారేమో, ఎవరు ఎన్ని చేసినా యెహోవా దేవుడు మనకి తోడై ఉండిన ఎడల అని వారందరూ అనుకొనిచ్చు ఉన్నారు. ఒకవేళ దేవుడు తోడై ఉంటే మనకేం జరుగుతుందో చూడండి. వారి పండ్లకు మనల్ని వేటగానికి అప్పగించి యెహోవా స్తుతినందునుగాక. ఏంటంటే అక్కడ వారి పండ్లకు మనల్ని వేటగా అప్పగించి, ఒకవేళ నిజంగా దేవుడు మనకు తోడై ఉండకపోతే కనుక మనము వారి వేటకు ఉరిగా మనం అప్పగించబడతాం. పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణము వేటగాడు ఉరి నుంచి తప్పించుకొని ఉన్నది. ఒకవేళ నిజంగా నువ్వు దేవుని సన్నిధిలో ఉండి దేవుణ్ణి ప్రార్థన చేస్తూ దేవుణ్ణి ఒకవేళ విడిచిన ఎడల, నువ్వు ఈ విధంగా విడిచిపోతే గనక దేవుని ఎడల నీ ఒక్కసారి ఏం చేస్తావటండి, నువ్వు మోకరించి ప్రార్థన చేసి, తండ్రి నేను చేసినది తప్పు అని నువ్వు ఒప్పుకునే ఎడల, ఒక పక్షి వేటగాడి ఊరి నుంచి ఏ విధంగా అయితే తప్పించుకుంటుందో మనము కూడా ఆ విధంగా దేవుని ఎడల మనం రాబో శిక్ష నుంచి మనం తప్పించుకోవచ్చు. ఉరి తెంపబడిన మనము తప్పించుకొని ఉన్నాము. ఉరి తెంపబడిన మనం ఒకసారి ఎప్పుడైతే వేటగాడి పెట్టినటువంటి ఉరిని మనం తెంపి తప్పించుకున్నాము అంటే, మనం చేసిన తప్పును విడిచిపెట్టి దేవుని ఎడల మనం ప్రార్థన చేసి, మోకరించి ప్రార్థన చేసి, నేను ఈ తప్పును క్షమించండి తండ్రి అని నువ్వు ఎప్పుడైతే ఆ ఉరి నుంచి నువ్వు తప్పించుకున్నావో, భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామము వలనే మనకు సహాయం కలుగుతుంది. ఈ పైన ఉన్నటువంటి ప్రతి సమస్య నుంచి మనం తప్పించుకోవాలి అని అంటే ఒకటే కారణం, ఎవరండి? ఆయన దేవుడైన యెహోవా నామము వలన మనం సహాయం కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకా మనం ఏదైనా సరే కానీ ఒక మనుషుల ద్వారా అవనివ్వండి, లేదా ఒక దేవుని విషయంలో నువ్వు ఒక తప్పిపోయినట్లయితే, లేదా దేవుని యథార్థతను కోల్పోయినట్లయితే, దేవుని ఎదుట నువ్వు తప్పు చేసినట్లయితే ఒక్కసారి జ్ఞాపకము చేసుకో ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వలనే మనకు సహాయము కలుగును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. మీ బ్రదర్ శామ్యూల్ తేజ్.